ప్రతి ఒక్కరిని పలకరించేవాళ్ళని ఆప్యాయతగా మాట్లాడండి. ఇది నా కోరిక. నేనంటూ మీకు నేర్పించేది ఒకటి. నేను ఎవరి వల్ల సంతోషంగా అయితే లేను. సంతోషం అంటే ఏంది? తినేది తాగేది కాదు, మనకే తెలియకుండా ఒక నవ్వు మన మొహంలో వచ్చేది. అది నాకు చాలా కాలం లేదు. కానీ ఒక టైంలో ఏదో సాధించాను అని ఫీలింగ్ వచ్చింది. నేను పనికి పోలేదు, కష్టపడలేదు, ఇంట్లోనే ఉంటున్నావు, నువ్వు ఎలా చేయగలిగావు అని బూతు మాటలు కూడా అన్నా. బంధువులు, ఇంట్లో వాళ్ళు, ప్రతి ఒక్కరు నన్ను తిడుతూ నా వెనకాల పొగిడే వాళ్ళు కూడా ఉన్నారు. అప్పటికి ఏడ నుంచి వస్తుంది చిన్నపిల్ల, అంత ధైర్యం, దాని వెనకేదో ఉంది అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అవును, నాకుంది. ఏముందో తెలుసా? ధైర్యమే. మనమంటూ ఒక చిన్న మిస్టేక్ కూడా ఎక్కడ చేయలేదు. అదే నా ధైర్యం. మనం ఒకరి దగ్గర మనం ఒక మాట చెడ్డగా మాట్లాడినా, ఒక పని చెడ్డగా చేసున్నా, లేదు ఒకరిని మోసం చేస్తున్నా, అది మనకే తెలియకుండా మనసు చెప్తుంది. కానీ ఎక్కడ ఏ పొరపాటు లేకుండా చేసుకుంటూ వచ్చా. కానీ ఎదుటోళ్ళు నా వీక్నెస్తో ఆడుకొని మంచితనాన్ని కొంచెం కూర్చొని మాట్లాడితే మనం నమ్ముతుందని ప్రతి ఒక్కరూ నా దగ్గర ఆఖరికి నా నాతో కూడా పుట్టినోళ్ళు, మా చిన్నది, అందరూ కూడా నా దాడ కూర్చుంటే కొంచెం ఐస్ వేస్తే కరిగిపోతానని ఇది అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఏది కావాలో నా దగ్గర ఉన్న దాంట్లో ఐస్ కరిగిపోలా. మీ బాధ, మీకేం కావాలో, మీరు ఏమి సాధించాలనుకుంటున్నారు, ఏమి తినాలనుకుంటున్నారు, అది నేను కనుక్కుంటాను. నా సాధ్యమైనంత వరకు నేను చేస్తాను. చేయలేనప్పుడు అరుస్తాను. అరుపు అంటే చిన్నగా ఉండదు. రాక్షసి, దెయ్యం. దీని నోటికి పోయి ఎవరు గలాయిస్తారు అన్నీ వింటారు. వీళ్ళు వాళ్ళే ఏదో చేసుకునేలే అనుకొని పోతాను. అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? సాధించుకున్నాక ఇది పిచ్చిది, ఇది పిచ్చిది, ఇది పిచ్చిది, లేదంటే ఇంకొక పదం ఉంది, మెంటల్ది. మరి ఆ మెంటల్ దాని దగ్గర కూడా వచ్చి కూర్చొని మీ పనులు చేసుకునే వాళ్ళు మీరు ఎంత మెంటల్ వాళ్ళు, ఎంత పిచ్చోళ్ళు. అది కూడా ఒక మనిషేను, మానవత్వేను, మనకు మంచిగా చేస్తుంది అని ఆశిచ్చే కదా వచ్చి కూర్చుంటారు. మరి వాళ్ళకి వాల్యుయేషన్ ఇవ్వరా? వాళ్ళకి మంచి ఇవ్వరా? వాళ్ళు చెప్పింది వినరా? వాళ్ళు ఒక పెద్దరికం ఇవ్వరా? ఇకపోతే పోయినారు. నేను గొప్పగా చెప్తున్నాను, దేవుడు నాకుండే దాంట్లో నేను సంతోషంగా సద్దైన తాగుతున్నాను. మీరు తినండి, మీరు తిరగండి, కారులో తిరగండి, మీరు అన్నీ పడలేయండి. దూరం నుంచి నేను మిమ్మల్ని దీవిస్తూనే ఉంటాను. భూమి పైన ఉన్నా, పైన ఉన్నా. కానీ దేవుడి పైన ఒక నమ్మకం ఏంది? నా కడుపులో పుట్టిన ఇద్దరు చల్లగా ఉండాలి నాయన. నేను అదే కోరుకుంటున్నాను. నేను సర్దాగిన వాళ్ళకి కూటినీళ్ళైనా కనీసం అన్నం తినాలని ఆశ నాలో ఉంది. కన్న తల్లిని కదా, కనీసం వాళ్ళకి కూటి నీళ్ళన్నా దేవుడు లక్షణంగా ఇచ్చి వాళ్ళు ఒక స్థాయిలో ఉండి బాగా బతికి నాలాగా కాకుండా ఒకరికి సహాయం చేసే పరిస్థితిలోనే ఉండాలి. ఏమ్మా నువ్వు చేసి అట్లే అయిపోయినావు, మళ్ళీ మమ్మల్ని చేయమంటున్నావు అంటే
చేసి చూడు నాయనా, నీ మనసు ఎంత సంతోషంగా ఉంటుందో. అది నువ్వు మంచి చేయకపోని అది ఎంత ఉంటుందో చేసి చూడు, నాకన్నా ఎక్కువ హ్యాపీగా ఉంటావు నువ్వు. అట్లా అని నీకంటూ నాలాగే ఏం పెట్టుకోకుండా వదిలేయొద్దమ్మా. జాగ్రత్తగా ఉండు. నీకు కుదిరిన దాంట్లో ఇప్పుడుండే టెక్నాలజీలో 10 మందికి సహాయం చెయ్యి. నీకంటూ భవిష్యత్తుని నేర్పించుకో. మంచిగా ఉంటారు బంధువులు, స్నేహితులు. ఎంతవరకు మాట్లాడాలా, ఎంతవరకు ఇదనాలా, ఎంతవరకు చేయాలా అంతే చేసుకొని నీకంటూ నీ బిడ్డలకంటూ ఒక జీవితం. ఇంకా దేవుడు నాకు ఆవిషిస్తే నేను అదే చేయాలనుకుంటున్నాను. కేవలం నా బిడ్డల కోసమే అడుక్కొని వచ్చిన సాకాలనిపిస్తాను. నాకు ఆవిషించే ₹1 కూడా. ఎందుకంటే నా బిడ్డలు విల్లవిల్ల ఆడే రోజులు నేను చూశాను. విలువెల్లా ఆడే రోజులు నేను చూశాను. పక్కన నుంచి నిలబడితే మన కోసమే అనుకున్నాను. కానీ వాళ్ళు బిల్డప్ కానీ రోజులు కూడా చూశాను. ఆ బిల్డప్ నాకు వద్దు. ఎక్కడో అక్కడే దూరంగా ఉంటే పర్వాలేదు, కానీ దగ్గరకు వచ్చి మాట్లాడతావు. చూసాడు, ఏమ్మా నీకేం కష్టం వచ్చింది ఇవన్నీ మాట్లాడుతున్నావు అనొచ్చు. మీరు చెప్పారు కదా మెంటల్ దాన్ని. నేను మెంటల్ దానిలాగే మాట్లాడాల. మనసు బరువెక్కిపోయి, మనసు చెదిరిపోయి మాట్లాడుతున్నాను. అమ్మ నాన్న చనిపోయారు, కానీ మీకు అలవాటు నేను రానిలే. లక్షణంగా ఒకటి చేతిలో పెట్టి పంపించిన. అక్కడ తర్వాత మీరు మీ వర్తతలో నిర్వహించుకోవాలి. వచ్చా, మాట్లాడా, చేశా. వాళ్ళకి నీకేం సంబంధం ఉండదని మాట్లాడారు. సరే, దూరొద్దన్నారు, దూరంగా ఉండిపోయినా. దూరం వచ్చి మాట అనిపించుకున్నా, దూరం ఉండి మాట అనిపించుకున్నా. ఎందుకు సర్దుకోలేరు మీరు? నేను సర్దుకున్నాడు, మీరు ఎందుకు సర్దుకోలేకపోయారు? ఈ పొద్దు నన్ను ఎందుకు గేమ్ చేసి మాట్లాడుతున్నారు చెప్పండి? పైకి బూదు పూసుకొని బొట్టు పెట్టుకొని అందంగా అట్లా మీ ముందరు పడితేనేనా 10 మంది మేము ఇంట్లో కుటుంబం దగ్గర అనిపించుకొని మీ దగ్గరకు వస్తా పోతే మీకు కంటి చీప్ అయిపోయిందా? మీరు ఒకరికి సమాధానం జరగకుండా ఏక నిరంజనలాగా మాట్లాడుతూ బతుకుతుంటే మీది ఒంటరితనం అయిపోయిందా? ఏది మేలు దీనికన్నా? మీరే మేలు. కానీ మీలాగా నేను బతకలేను. ఎందుకంటే మీరు ఒక స్థాయిలో ఉన్నారు, నేను కుటుంబంలో ఉండా. అది కూడా మీరు తప్పుగా అనుకుంటున్నారు. తిరిగిన చేసిన కాళ్ళు నొప్పులు చేసాయి. అసలు ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు కూడా ఏదో ఒక లోన్లీగా ఫీల్ అవుతూనే మాట్లాడుతాను, కానీ వాస్తవం మాట్లాడుతున్నాను. ఇంక మీట ధైర్యంగా ఉంటాను, ఉండిన దాంట్లోనే సంతోషంగానే ఉంటాను. ఇంకా కూడా కుదిరితే నన్ను చూసేదానికి వచ్చితే ఆప్యాయంగానే చూసి పంపిస్తాను. మీరు ఎక్కడున్నా కూడా బాగుండాలి. కానీ నన్ను నా పిల్లలు మాత్రానికి ఒప్పకుండా చూస్తే మాత్రానికి ఏముంది ఒప్పకుండా చూసేదానికి అనుకుంటున్నాం. ఏమీ లేకపోయినా అంత పసుపు పూసుకొని బొట్టు పెట్టుకుంటే చాలు. ఆ పసుపు కూడా లేని రోజు కూడా బాధపడను. ఈశ్వరుడు ఈ బూది పెట్టుకుంటా లేదా అట్లే ఉంటా. ఆ బుద్ధుడికి కూడా సంతోషంగానే ఉంటాను. ఉంటాను.